పిన్ని కూతురికి ప్రెగ్నెంట్ చేసిన అన్నయ్యకు జైలు శిక్షను విధిస్తూ కోర్టు రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగింది. 21 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాలి. అంతేకాకుండా 25,000 రూపాయలని ఫైన్గా కోర్టుకు కట్టాలి. ఒకవేళ కట్టని పక్షంలో 1 ఏడాది పాటు సాధారణ జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు 5,000 రూపాయలని కోర్టుకు ఫైన్గా చెల్లించాలి అని చెప్పడంతో పాటు ఎవరికైతే చెల్లి అవుతుందో ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ చేశాడు కాబట్టి నష్టపరిహారం కింద 10 లక్షల రూపాయలను ఆ అమ్మాయికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా కోర్టు రీసెంట్గా తుది తీర్పును వెల్లడించడం జరిగింది. ఈ తీర్పు కూడా 4 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. అసలు ఒకసారి కేసు వివరాల్లోకి వెళ్తే మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలము ఒక గ్రామంలో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ ముందుగానే కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తూ ఉంటాడు. అయితే అతను అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడంతో ఆ ఉద్యోగము అతని తమ్ముడైన వ్యక్తికి రావడం జరిగింది. అయితే వస్తూ కూడా ఇతను అగ్రిమెంట్ చేపించేసుకున్నాడు. ఎవరైతే ఆ పాప ఉందో, ఒకటే పాప కాబట్టి ఆ పాప యొక్క బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను, తను చదివించడము, తను జీవితంలో ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటుందో ఆ విధంగా అన్ని బాధ్యతలు కూడా నేనే తీసుకుంటాను అని చెప్పడంతో ఆ జాబ్ని కూడా తండ్రి స్థానంలో ఇతనికి కేటాయిస్తూ ఇవ్వడం అనేది జరిగింది. అయితే జరిగిన నేపథ్యంలో ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఒక 1 మంత్ పాటు వరకు మాత్రమే స్కూల్కు పంపించారు. దాని తర్వాత నెక్స్ట్ మొత్తం ఆ స్కూల్ మొత్తం మాన్పించేసి పనులకు పంపించేవారు. కూలి పనికి అలా పంపించేసి నువ్వు సంపాదించుకోనరా, నిన్నెవరు పోషిస్తారు ఏంటి అని చెప్పేసి అంటే అది తట్టుకోలేక తను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఇంకా ఉంటున్న సమయంలో వాళ్ళ పెద్దమ్మ కూడా ఏదైతే పారిశుద్ధ్య కార్మికురాలుగా ఉదయం పూటనే లేచి వెళ్ళి అది రోడ్లు క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి పనిలో పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ 4 గంటలకే ఉదయం లేచి వెళ్ళిపోవడము, తర్వాత వీళ్ళ పిన్ని కూతురు కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఇంటికి రావడము, వచ్చేసి ఈమెను బెదిరించేసి ఆవిడని లొంగ తీసుకోవడం అనేది చేశాడు. నేను ఆల్రెడీ ఇలాంటివి చేశాను, ఎవరైతే నాకు ఎదురు తిరిగారో, నన్ను రిజెక్ట్ చేశారో వాళ్ళని నేను అసలు ఇంకా భూమి మీదనే లేకుండా చేయడం జరిగింది అని చెప్పేసి ఆవిడని చాలా వరకు బెదిరించడం చేశాడు. ఆ అమ్మాయి మైనరు. ఆయన ఇంకా భయపడిపోయి అమ్మో నన్ను ఎక్కడ చంపేస్తాడో, ఇంకా వాళ్ళని ఎక్కడ చంపేస్తాడో అని భయపడి అలా ఒక 10 to 15 టైమ్స్ కూడా అతని అడిగిన ప్రతిసారి కూడా తనతో కలవడం అనేది జరిగింది. అయితే ఆవిడ బాడీలో మార్పులు ఇవన్నీ కూడా ఎవరైతే అత్తయ్య ఉంటుందో వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళేసి నాకు ఇలా అవుతుంది అని అంటే ఆవిడ ఏం చేసిందంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎందుకు ఈమె బాడీలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి మొత్తం చెక్ చేపిస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళ అత్తయ్య అడిగింది అసలు ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరిని ఇష్టపడ్డావు, ఎవరితో వెళ్ళావు అని చెప్పేసి చాలా కోపంగా అడిగితే నేనేం తప్పు చేయలేదు, ఇలా అన్నయ్య వచ్చి నా మీద ఇలాంటి అఘాయిత్యానికి